శ్రీవారిని ఉదయం సుప్రభాత సేవలో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాలపైన ఉండాలని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించారని అన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని చెప్పారు. తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై ఇక్కడ రావడం జరిగింది. వారి ఆశీస్సులు నిండుగా 2 తెలుగు రాష్ట్రాలపైన, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరిపైన ఉండాలని, పంటలతో అట్లాగే పాడి పంటలతో 2 రాష్ట్రాలు కూడా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదించవలసిందిగా వారు వేడుకుంటున్నారు. నిలబడన్నా గ్రూప్ నిలబడుకోండి మనకు సార్ ఓకేనా? ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన బాగా జరగాలని, స్వామివారి ఆశీస్సులతో ఈ ఆంధ్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీరి యొక్క పరిపాలన ఈ రాష్ట్రంతో ఒక ముందుకు తీసుకెళ్లేయాలని వారికి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళకి
ఒక మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఒక ఎమ్మెల్యేగా గెలిపించిన నన్ను వారి యొక్క రుణం తీర్చుకునే విధంగా వాళ్ళకి సేవలు అందించాలని ఎప్పుడు ఈ నియోజకవర్గానికి, గోపాలపురం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగువారికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ తెలుగువారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకోవడం జరిగింది.